మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉన్నదండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మన డీజీఎం హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందని కోరుతున్నాము. నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ ముజమిల్ ఖాన్ గారు, ఐఏఎస్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఖమ్మం డిస్ట్రిక్ట్, అండ్ మా రీజనల్ ఆఫీస్ డిప్యూటీ రీజనల్ మేనేజర్స్ మిస్టర్ సర్వేష్ గారు అండ్ సుధాకర్ గారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, కస్టమర్స్ కి, ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ కి, చాలా ప్రోగ్రామ్స్ అంటే మన గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ, కాలనీ నివాసులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ముస్తాఫా నగర్ బ్రాంచ్ మనకి ఖమ్మం టౌన్ లో 10th బ్రాంచ్. టౌన్ లో వీ హ్యావ్ ఆల్రెడీ 9 బ్రాంచెస్. ఇది 10th బ్రాంచ్ సార్. టోటల్ డిస్ట్రిక్ట్ లో మనకి ఇప్పటి వరకు 26 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది 27వ బ్రాంచ్ సార్. సో మొత్తంగా మనం ఖమ్మం రీజన్ నుండి ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట ఈ 3 డిస్ట్రిక్ట్స్ లలో ఇప్పటి వరకు మనకు 65 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 65 బ్రాంచెస్ ద్వారా మనం వివిధ రకాల ఖాతాదారులందరికీ సేవలు అందించడం జరుగుతూ ఉంది. సో మేజర్ పోర్ట్ఫోలియో మనకి ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ లో చూసినట్లయితే ఎస్హెచ్జి కానివ్వండి, తర్వాత క్రాప్ లోన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్, సో ఆల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్, వీటిపైన ఎక్కువగా ఫోకస్ గా ఉంది. తర్వాత మనకు డిస్ట్రిక్ట్స్ లో చూసినట్లయితే సో ఫార్ ఈ సంవత్సరంలో చూసినట్లయితే సార్ ఆల్మోస్ట్ 16,241 PMSBYs మనం ఎన్రోల్ చేయించడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ లోనే ఒక 7,000 అప్రాక్సిమేట్లీ PMJGBYs కూడా మనం ఎన్రోల్ చేయించడం జరిగింది. అట్లానే APY కూడా ఒక 2,500 సార్. అండ్ PMJDY కూడా ఆల్మోస్ట్ 1,233 అకౌంట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే మనకు అకౌంట్స్ లేకుండా మిగిలిపోయిన ఉన్నారో PMJDY స్కీమ్ కింద. సో ఈ సంవత్సరం మేజర్ గా మనము PM సూర్య గారు కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ లో ఒక 89 అకౌంట్స్, అప్రాక్సిమేట్లీ 1.87 crores మనం రూఫ్ టాప్ సోలార్ ఫర్ రెసిడెంట్స్ సూర్య గారి కింద సార్. దాని కింద అంటే అప్ టు 3 watts కెపాసిటీ మనం చేయించడం జరిగింది. PM విశ్వకర్మ ఒక 58 బెనిఫిషరీస్ ని మనం ఐడెంటిఫై చేయించి ఫండింగ్ చేయడం జరిగింది సార్. PMEGP కూడా ఒక 45 అకౌంట్స్ మనం ఆల్రెడీ గ్రౌండింగ్ చేయించాము ఇప్పటి వరకు. తర్వాత PM స్వానిధిలో 870 అకౌంట్స్ మనం ఇప్పటివరకు చేయించడం జరిగింది. తర్వాత స్టాండప్ ఇండియా కింద కూడా మనం ఆల్మోస్ట్ ఒక 17 అకౌంట్స్ మనం ఈ సంవత్సరం గ్రౌండింగ్ చేయించడం జరిగింది సార్. సో ఇది అంటే బేసికల్ గా మనం ఇస్తున్నటువంటి ఎస్పెషల్లీ ఫర్ యాజ్ యూ సెడ్ ఇంతకుముందు అంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ పాపులేషన్ కి మనం అందిస్తున్నటువంటి సేవలు సార్. అట్లాగే ఇంకా మరికొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ లో ఉన్నాం సార్. ఆల్రెడీ ఏదులాపురంలో ఒక బ్రాంచ్ కి మనకు పర్మిషన్ కూడా ఉంది. మేబీ ఇన్ షార్ట్ పీరియడ్ విల్ బి ఓపెనింగ్ ఇట్. సో దాంతో పాటు మనకి వేరియస్ సెంటర్స్ లో ఎక్కడైతే అన్బ్యాంక్డ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ BCs కూడా ఉన్నారు. బిజినెస్ కరెస్పాండెంట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 38 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్ లలో సేవలు అందించడం జరుగుతూ ఉంది. సో తద్వారా ఇది అంటే ప్రజలకి తర్వాత బ్యాంక్ కి కూడా ఉపయోగకరంగా రెండు వైపులా మనం ఈ సేవల్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా మాట్లాడిన ఒక 3 విషయాలు. కొత్త బ్యాంక్ మన ఊరికి, మన వీధికి వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడాలండి. అది కూడా ఒక ప్రభుత్వ సెక్టర్ బ్యాంక్ మన వీధికి, మన ఊరికి వచ్చిందంటే విపరీతంగా సంతోషపడాలి. ఎందుకు ఆలోచించండి. బ్యాంక్ కి 3 మూల కారణాల వల్ల మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మొదటిది మీకు అందరికి తెలుసు, ముందు మన బెడ్ల కింద ఇంట్లో దాచిపెట్టడం, మళ్ళీ దాంట్లో దోపిడీలు అవ్వడం, మళ్ళీ ఎవరిని ఎత్తుకొని పోవడం. అంటే మన డబ్బుని భద్రపరిచి పెట్టాలంటే ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. సేఫ్ గా పెడతారు, ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏమైనా అయినా కానీ వాళ్ళు మన ఆస్తిని కాపాడగా. రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే బ్యాంక్ దగ్గర పెడితే భద్రంగా పెడతారు. రెండోది, మనం సమాజంలో ప్రతిసారి చూసేది ధరలేమో 10-15% పెరుగుతూనే పోతాయి వివిధ కారణాల వల్ల. ఇప్పుడు మనం క్యాష్ లాగా ఇంట్లో పెట్టుకుంటే దాని ధర తగ్గుతూనే పోతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువ కట్టాలి దుకాణంలో, మనకు పెట్టిన డబ్బులు అయితే 100 రూపాయలు బస్తా కింద పెట్టి సంవత్సరం తర్వాత కూడా 100 రూపాయలు ఉంటాయి అక్కడ.
ఆ పెరిగే ధరలను కూడా మనం తట్టుకోవాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. బ్యాంకు దగ్గర పెడితే ఎఫ్డీలు చేసుకున్నా, అకౌంట్లు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చే శాతం మనకి పెరిగే రేట్లకి సరిపోతుంది. కనీసం డబ్బులు విలువ తగ్గకుండా బ్యాంకులు కాపాడతాయి. ఇంకా మూడోది, మీరున్నారు, నేనున్నాను. నేను ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోదు. ఇప్పుడు మీ దగ్గర అందరు కలిసి ఒక 100 మంది దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మీరు కూడా ఎక్కడో ఒకటి పెడితే నాకు కూడా కొంచెం దిగుబడి వస్తుంది కదా, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు ఆలోచిస్తారు. మీకు నాకు సంబంధం ఎలా చేయాలి? నేను 100 మందిని కలవలేను. మీ 100 మంది నన్ను నమ్మాలంటే మీరు నమ్మరు. ఎవడో వచ్చాడు 100. ఇప్పుడు కలెక్టర్ లాగా అడగట్లేదు. నేను నాలాగా అడిగితే 1,00,000 రూపాయలు తిరిగిస్తే ఏమో లాక్కొని వెళ్ళిపోతానేమో అనుకుంటారు. బ్యాంకుల మధ్యలో ఉండి ఏమంటాయి, మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి, అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం, వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు, వాళ్ళకి వచ్చి అభివృద్ధిలో మీరు కూడా పాల్పరచుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. బ్యాంకులు ఉంటేనే ఇది కుదురుతుంది కదండి. అంటే ఏంటి, నిజంగా అభివృద్ధి అందరికి అందాలంటే బ్యాంకులు ఉంటేనే అందరికి అందుతుంది. లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, పెట్టాల్సి అనుకున్న వాళ్ళకి అవకాశం దొరకదు, కావాల్సిన వాళ్ళకి డబ్బులు అందవు. అంతా మనం సమాజంలో ఆర్థికంగా అందరూ బలహీనంగా ఉండిపోతాం. అది చేయాలన్నా కూడా బ్యాంకులు మన దగ్గర ఉండాలి. ఇవన్నీ అన్ని బ్యాంకులు చేయగలిగినా కానీ ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు చేయగలిగిన ఒక మాట అండి. ఇప్పుడే మా మేనేజర్ గారు చెప్తూ వస్తున్నాను బయట, నేను కూడా ఒక 6 నెలలు ఒక బ్యాంక్ లో పనిచేశాను. ఎస్బీఐలో ఒక ఆఫీసర్ గా పనిచేసి 6 నెలల తర్వాత ఈ పరీక్ష రాసి ఇటువైపు రావడం జరిగింది. మేము బ్యాంక్ లో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడే ఒక ముచ్చట చెప్పుకుంటూ బయటకు వచ్చాం. మా బ్రాంచ్ పక్కనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఉంది. మా బ్రాంచ్ బయట సైకిల్ తీసుకొని, మోటార్ సైకిల్ వేసుకొని, రిక్షా వేసుకొని, ఆటోలో మా బ్యాంక్ వచ్చేవాళ్ళు అందరు. పక్కన ఉన్న పెద్ద ప్రైవేట్ బ్యాంక్ లో పెద్ద కార్లు, బిఎండబ్ల్యూలు, పెద్ద కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి కొన్నిసార్లు మా వాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు మీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు, అరే వాళ్ళ దగ్గర అందరు మంచి కస్టమర్లు అంతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, మా దగ్గర వచ్చే కస్టమర్లు ఏమో. ఒక మాట అప్పుడు ఆలోచించాం. 10 సంవత్సరాలు గడిచాక ఆ నమ్మకం ఇప్పుడు మనసులో అలాగే ఉంది. వాళ్ళు చేసే పని డబ్బుల కోసం, మేం చేసే పని ప్రజల కోసం. సరే, చూడడానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయినా, ఇక్కడ వీధి వ్యాపారులకైనా, మహిళా గ్రూపులకైనా, చిన్నకారి సన్నకారి రైతులకైనా ఈ రుణాల కన్నా ఇంకా మాకు అదృష్టం ఇవ్వడానికి ఏముంటుందండి? ఒక బ్యాంక్ చెప్పండి. జీవితాలను మార్చొచ్చు, కుటుంబాలను మార్చొచ్చు ఇటువంటి బ్యాంకుల ద్వారా. నిజంగా ఒక రైతుకు పెట్టుబడికి డబ్బులు కావాలి, ఇస్తే ఒక సీజన్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు, ఆధునికంగా ఏమైనా ప్రయత్నిస్తారు. మహిళా శక్తి యూనిట్లు ఇన్ని మంది పెట్టుకున్న వాళ్ళు మహిళలు ఇన్ని మంది ఉన్నారు. చిన్న చిన్న కుట్టుక యూనిట్ కావాలి, కిరాణా కొట్టు కావాలి, టీ షాపులు కావాలి. ఇవి మనం పెట్టుకుంటే మన కుటుంబ పరిస్థితులు మారట్లేదమ్మా. అవి చేసేది ఎటువంటి బ్యాంకులు, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా మూడోది, మా దగ్గరికి ఎవరికి వచ్చినా, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి గదిలో వెళ్ళాం, బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి చాలా మంచి స్వభావం ఉన్న వాళ్ళు, ఆ గదిలో అందరికి అనుమతి ఉండాలి. అది మా వైపు నుంచి మీకు దరఖాస్తు. పెద్దలకు ఒకటే కాదు, కొందరికి ఒకటే కాదు, ఎవరే కష్టంతో వచ్చినా మీ గదిలో మీరు అనుమతిస్తారనే ఆలోచన మీరు పెడతారనే గట్టిగా నమ్మకం ఉంది. అందరికి ఆర్థిక కష్టాల నుంచి తీయడానికి మన బ్యాంకులు ఉన్నాయి. ఇంకొకటి, మహిళలు ఉన్నారు కాబట్టి ఇంకొక అడుగు ముందేసి చెప్తానమ్మా. మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. డబ్బులు అంటే అందరికి భయం పోవాలి, భయం ఉండే అవసరం లేదు. అదొక దాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే, బ్యాంకు నుంచి ఏ వడ్డీ తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి, ఎలా కట్టాలి మనం అర్థం చేసుకుంటే, నిజంగా మన ఆశలకి దానికి వెనకాల ఉన్న పునాదిలాగా పెట్టాల్సిన డబ్బులు, పెట్టుబడి ఈజీగా పెట్టుకోవచ్చు. భయం అనేది మనసు నుంచి తీయాలి. భయం ఉంటే ఆ బ్యాంక్ ఏంటో మనకు తెలియదు, వేరే వాళ్ళని నమ్ముతాం, మనకు తెలుసో తెలియదో వేరే వాళ్ళ దాంట్లో దూరి మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం. మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. వడ్డీ అంటే ఏంటి, వడ్డీ ఎలా కట్టాలి, ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, ఈఎంఐ అంటే ఏంటి, ఎవరికి ఎంత కట్టాలి, ఏ బ్యాంక్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటే భయం అసలే అవసరం లేదమ్మా. చాలా సులభంగా ఇల్లు నడిపిన వాళ్ళు, బిజినెస్ నడిపిన వాళ్ళకి చాలా సులభంగా ఈ నాలెడ్జ్ వస్తుంది. భయం ఒక్కటి తీసేస్తే బ్యాంక్ ని పూర్తిగా ఉపయోగించడం అనేది మనం కూడా నేర్చుకుంటాం. అప్పుడు కూడా మనం కూడా బిజినెస్ విమెన్లు, ఆంటర్‌ప్రెన్యూర్ పెద్ద పెద్ద పదాలు కాకుండా మనం కూడా అది అవుతాం. అది అవ్వడం వల్ల, భయం పోవడం వల్ల మన కుటుంబాలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మా, మన సమాజంలో అసమానత అనేది చాలా ఉంది. చాలా మంచి దేశం, చక్కటి దేశం, మనంత అద్భుతమైన దేశం ఇంకెక్కడ లేదు, మనం అందరు నమ్ముతాం. కానీ అసమానత చాలా ఎక్కువగా ఉన్న దేశం. ఎందుకో మనం చూసేది, ఉన్న వాళ్ళేమో ముందుకెళ్ళిపోతుంటారు, లేనిది వెనకబడిన వాళ్ళు వెనక పడిపోతుంటారు. ఎదిగినా కానీ అందరికీ ఆ ఫలాలు సమానంగా అందుతాయో లేదని ఒక చర్చ మనం పెట్టుకోవాలి. అందరికీ అది సమానంగా అందాలంటే ఇటువంటి వ్యవస్థల్ని మనం ఉపయోగించడం నేర్చుకుంటే ఖచ్చితంగా అభివృద్ధిలో మనం కూడా పాల్పడడానికి, మనం కూడా ఒక అడుగు ముందేయడానికి మనం ధైర్యం చేయొచ్చు. అది చేస్తారనే మాట ప్రత్యేకంగా మా మహిళలందరూ మాకు ఇవ్వాలమ్మా. బ్యాంకింగ్ గురించి నేర్చుకుందాం, మన సొంత అకౌంట్లు మనం పెట్టుకుందాం,
వేరే వాళ్ళ అకౌంట్ల ద్వారానే మనం ఉండాలనే ఆలోచన తీసేసి బ్యాంక్ అంటే ఏంటి, దాంట్లో నా అకౌంట్ పెట్టుకోవడానికి నేను ఏం చేయాలి, దాంట్లో డబ్బులు ఎంత పడుతున్నాయి, ఎంత పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, యూనిట్లు నడిపే వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి, దిగుబడి, ఇంట్రెస్ట్లు, రేట్లు, రెంట్లు అన్ని మీకు తెలియాలమ్మా. వేరే వాళ్ళపైన ఆధారపడము అనే మాట ఇస్తే సంతోషంగా మీ కలెక్టర్ ఎక్కడి నుంచి పోవడం అనేది జరుగుతుంది. మరొకసారి ఇంత మీరు అవకాశం ఇచ్చారు, చాలా చక్కగా మీరు అందరూ వచ్చినందుకు. లంచ్ టైం అవుతుంది, ఎక్కువ టైం తీసుకోము, బయలుదేరదాం. కానీ ఇంత చక్కగా ఈ బ్యాంక్ ఇక్కడ పెట్టినందుకు యూనియన్ బ్యాంక్ ని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, యూనియన్ బ్యాంక్ అంటే కార్పొరేషన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్, మూడు కలుపుకొని ఒక బ్యాంక్ అమ్మా. ఈ మూడు కూడా ఇంత చక్కటి ఆలోచన పెట్టి ఇక్కడ బ్యాంక్ పెట్టినందుకు బ్యాంక్ సిబ్బందిని అందరినీ కూడా, మా రీజనల్ మేనేజర్ గారిని, డీజీఎం గారిని, ఏజీఎం గారిని అందరినీ ప్రశంసిస్తూ, మేనేజర్ గారు అద్భుతంగా మీకు సేవలు అందిస్తారనే మాట కూడా మీకు ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. రెగ్యులర్ లైఫ్ చూడండి, మనం ఇప్పుడు లోపల మాట్లాడుకున్నట్టు వాళ్ళు రిటర్న్ కట్టే డబ్బులు 99% రీపేమెంట్, డబ్బులు క్వాంటమ్ కూడా పెరుగుతుంది. యూనిట్లు కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టు ఏం నడవని నేను చెప్తున్నాను. స్పెషల్ గా ఏమైనా పెట్టొచ్చో చూడండి. ఇంకొక మాట చాలా కట్టాయి. ఒక పని చేయండి, సందర్భం కాకపోయినా మీరైనా తెచ్చుకొని మాట్లాడు, ఎలా చేయాలని మాట్లాడు. ఇంకా 5-6 ఉంటాయి, ఎలా చేయాలని చెప్పి అవి బాగా కట్ అవుతుంది సార్. వచ్చినప్పుడు మా దగ్గర లక్ష డబ్బులు కట్ అయితే చాలా మంది మీకు కట్టే మాకేం ఉపయోగం దాని వల్ల అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. రిసెప్షన్ ఛార్జీలు చాలా తగ్గారు సార్. పేదవాళ్ళం కాబట్టి చెప్పారు, బయట వాళ్ళకి ఇస్తే నమ్మకం ఉండదు. పెట్టాము కానీ మాకు ఈ బ్యాంక్ సేవ చాలా వస్తారన్నారు మాట్లాడాలి. మేము ఆల్రెడీ మాట్లాడాము.